హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటిదాకా సంచలనాలు చూసినాం ఈ తెలంగాణ వంతు వచ్చిందన్నమాట గతంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన రాజకీయ పునరేకీకరణ ప్రయోగం ఏదైతే ఉందో దాన్ని ఆయన మీదనే విజయవంతంగా ప్రయోగిస్తున్నట్టుంది కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగా ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ స్పీకర్ శాసనసభ స్పీకర్ గా వ్యవహరించిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఇవాళ కాంగ్రెస్ లో జాయిన్ చేసుకునేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ నెంబర్ 2 గా పనిచేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కలిసి ఆయన ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన కాంగ్రెస్ కండువా కూడా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో బయట కొంతమంది అంటే టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన ఇంటి ముందు ఆందోళన కూడా చేశారు. సో ఇదనమాట పోచారం ఇంటి ముందు ప్రస్తుత పరిస్థితి. ఇకపోతే గతంలో 2 పర్యాయాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు ఫస్ట్ టర్మ్లో 2015లో టీడీపీని బీఆర్ఎస్లో విలీనం చేసుకుంటూ ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకొని కాంగ్రెస్కు అంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వకుండా ఆయన చర్యలు చేపట్టారనమాట. దానికి రివర్స్ కౌంటర్గా ఇప్పుడు ప్రస్తుతం 39 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన నేపథ్యంలో గతంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తాటి వెంకటేశ్వర్లు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే కడియం కావ్య వరంగల్ ఎంపీ టికెట్ దక్కించుకుని ఆమె గెలుపొందారు కూడా. అయితే వీళ్ళ బాటలోనే మరొక 20 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ఇప్పుడు పెద్ద ఎత్తున తెరదీసినట్టు తెలుస్తుంది. ఒకసారి ఆ స్టోరీని మనం చదివే ప్రయత్నం చేద్దాం. మరో 13 మంది కారు దిగనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు పోచారం మాజీ కాబట్టి ఆయన అది పక్కన పెడితే ఇప్పటికే మండలిలో కూడా ఎవరైతే అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారో డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మరో వ్యక్తిని ఇట్లా మండలిలో కూడా బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకుండా ప్రతిపక్ష హోదా దక్కకుండా చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మరొక 13 మంది ఎమ్మెల్యేలకు స్కెచ్ చేసినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం. ఇప్పటికే 3 జాయిన్, త్వరలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరుతున్నారు. ఆయన చేరికను అడ్డుకుంటూ గతంలో అంటే కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన సరితా తిరుపతి యాదవ్ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. మరో 8 మంది కోసం ప్రయత్నాలు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి హస్తం ప్లాన్. అసెంబ్లీ సీజన్ కంటే ముందు జరిగేలా స్ట్రాటజీ. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ లీడర్ ఆ ఎమ్మెల్యేలతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నట్టు తెలుస్తున్నది. కబురు పంపిన వెంటనే పార్టీలో చేరేందుకు సదరు ఎమ్మెల్యేలను మానసికంగా సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే 1-2 ఎమ్మెల్యేల చేరికలు కాకుండా ఏకంగా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కోసం కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య కోసం కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. అందుకే పార్టీ మారేందుకు రెడీగా ఉన్న ఆ 13 మంది ఎమ్మెల్యేలకు వెయిటింగ్ పెట్టినట్టు ప్రచారంలో ఉంది. ఎక్కువ మంది గ్రేటర్ నుంచే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్న 13 మంది ఎమ్మెల్యేలో ఎక్కువ మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచే ఉన్నట్టు తెలిసింది. ఈ లిస్టులో ఉన్న ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్తో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. దీనికి తోడు సదరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం ఉంది. దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం వల్ల రాజకీయంగా నష్టమని నిర్ణయానికి వచ్చి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పార్టీ మారితే వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతాయనే ఆశతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్టు సమాచారం. చేరికల కంటే విలీనం పైన ఫోకస్. అసెంబ్లీలో బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే ఆ పార్టీకి ఉన్న 38 మంది ఎమ్మెల్యేల్లో 25 మంది పార్టీ మారాలి. అప్పుడే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. అప్పటి వరకు 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మధ్య గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీనితో ఎమ్మెల్యేల సంఖ్య 4కు చేరింది. అయితే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న 13 మంది ఎమ్మెల్యేలతో కలుపుకుంటే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 17కు చేరిందని సీఎంకు క్లోజ్గా ఉండే ఓ కాంగ్రెస్ లీడర్ వివరించారు. విలీనం కోసం మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఆ ఎమ్మెల్యేలతో మేము మాట్లాడుతున్నాం. 4-5 రోజుల్లో మిగతా 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకుంటారని సదరు లీడర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు పార్టీ మారేందుకు రెడీగా ఉన్న 13 మంది గులాబీ ఎమ్మెల్యేలతో టచ్లో ఉండేందుకు ప్రత్యేకంగా ఒక టాస్క్ అప్పగించినట్టు తెలిసింది. సో జూలై 2వ వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే ఛాన్స్ ఉంది. ఆ లోపే అన్ని అనుకున్నట్టు జరిగితే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ శాసనసభ పక్షంలో విలీనం ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నట్టు తెలిసింది. కాస్త ఆలస్యం అయితే సమావేశాల సమయంలోనైనా విలీనం చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నట్లు సమాచారం. అయితే ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఇస్తేనే పార్టీ మారతామని షరతులు పెట్టినట్టు తెలిసింది. దీంతో సదరు ఎమ్మెల్యేల డిమాండ్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని అక్కడి నుంచి వచ్చే ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నట్టు ప్రచారం ఉంది. సో ఇది తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పునరేకీకరణ 2.0. గతంలో కేసీఆర్ ఇట్లనే రాజకీయ పునరేకీకరణ జరగాల్సి ఉంది. తెలంగాణ నిర్మాణానికి బంగారు తెలంగాణగా బాటలు వేసేందుకు రాజకీయ పునరేకీకరణ జరగాలని ఆయన ఒక దిక్కుమాల సిద్ధాంతాన్ని తెచ్చి తెలంగాణ ప్రజలను ఎత్తినబెట్టాడు. అదేదో సినిమాలో లౌక్యమో శౌర్యమును అలీ బుగ్గలు పెట్టుకొని కండాలు చూపిస్తాడు చూడండి, అట్లా వాపుని చూసుకొని బలుపు అన్నట్టు వ్యవహరించిండు కేసీఆర్. ఇప్పుడు తీరా చూస్తే 39 ఎమ్మెల్యేలకు పడిపోయిండు. చరిత్రలో కేసీఆర్ ఒక గుణపాఠం అన్నమాట. డిఎంకే మాదిరి పార్టీని బిల్డ్ చేస్తాం, రాబోయే రోజుల్లో ఒక బలమైన ప్రతిపక్షంగానో బలమైన అధికార పక్షంగానో ఎదిగేలా వ్యవహరిస్తామని చెప్పి కేసీఆర్ అప్పట్లో ప్రగల్భాలు పలికింది. కానీ తీరా ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి ఎమ్మెల్యేలు అంతా ఎట్లా వ్యవహరిస్తున్నారో చూస్తున్నారు కదా. వాస్తవానికి తెలంగాణ రాజకీయాలకు ఇంత దిక్కుమాల తనం అవసరం లేదు. కేసీఆర్ చేసిన పనే మీరు చేయాల్సిన అవసరం ఏముండే? ఇప్పటికే మీకు తెలంగాణ ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, 6 గ్యారెంటీలు అమలు చేస్తారా లేదా అన్నది మీ చాయిస్. ఇట్లా ప్రజాప్రతినిధి చట్టానికి తూట్లు పొడిచేలాగా ఎవరు చెప్పిండు చేర్చుకోవాలని చెప్పి? సో ఏదో ఒక రోజు ఇది అంతా కూలిపోయే నావలెక్కనే తయారవడం ఖాయం. సో ఇట్లాంటివి కాకుండా ప్రజలకు అక్కడికి వచ్చే విద్య, వైద్యం, న్యాయం ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటిలో సంస్కరణలు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ధరణి పేరుతో ఇంచుమించు 24 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి ఈ రాజకీయ పునరేకీకరణతో ఏం సంబంధం? ఒకవైపు బీజేపీ ఏమో ప్రభుత్వాన్ని కూలుస్తాం, కర్ణాటకలో ఇప్పటికే అంతా సిద్ధమైపోయింది, సర్వం సిద్ధమైంది, ఇక తెలంగాణలో మొదలు పెడతామని చెప్పి వాళ్ళు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఇక్కడ బీఆర్ఎస్ వల్ల ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈ రెండింటి మధ్య కాంగ్రెస్ పార్టీ ఏమో ఇట్లా చేస్తుంటది. అసలు తెలంగాణను ఏ దశ వైపు తీసుకెళ్తున్నారు అన్నది ఈ సోకాల్డ్ ప్రజాప్రతినిధులే ఆలోచించుకోవాలి. సో మొత్తం మీద తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ 2.0 జరుగుతుంది. దీని మీద తెలంగాణ ప్రజలు ఏం తీర్పునిస్తారు, ఏం వ్యాఖ్యానిస్తారు అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.